క్వశ్చన్ నెంబర్ 11. రాబర్ట్ హుక్ కణాన్ని వేటిలో కనుగొన్నాడు? ఇన్ వాట్ డిడ్ రాబర్ట్ హుక్ డిస్కవర్ ద సెల్? ఆప్షన్ ఏ ఆనియన్ పీల్, ఉల్లిపొర. ఆప్షన్ బి మ్యాచ్ స్టిక్, అగ్గిపుల్ల. ఆప్షన్ సి బెండు ముక్క, కార్క్ స్లైస్. ఆప్షన్ డి నీటి బిందువు, వాటర్ డ్రాప్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. చూడండి ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి. మనకి అక్కడ అన్నీ దగ్గరగా ఉన్నటువంటివి కనిపిస్తున్నాయి. మరి అగ్గిపుల్ల అని కూడా మనకి ఆ బుక్లో అక్కడ కింద మనం చదువుకుంటూ ఉంటాము. కాబట్టి మరి దీనికి సరైన సమాధానము అగ్గిపుల్ల కాదు, బెండు ముక్క అండి. దీనికి సరైన సమాధానం. రాబర్ట్ హుక్ బెండు ముక్కను పరిశీలించాడు, కానీ మనం కూడా అదే రకమైనటువంటి స్ట్రక్చర్ని చూడటం కోసం అగ్గిపుల్లను ఉపయోగిస్తాము. కాబట్టి దీనికి సరైన సమాధానము రాబర్ట్ హుక్ ఉపయోగించింది మాత్రం బెండు ముక్క. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. కణం అనే పదము ఏ భాష నుంచి వచ్చింది? ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ డస్ ద వర్డ్ సెల్ ఆరిజినేట్? గ్రీకు. ఆప్షన్ బి లాటిన్. ఆప్షన్ సి స్పానిష్. ఆప్షన్ డి ఫ్రెంచ్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి లాటిన్. లాటిన్ భాష నుంచి సెల్ అనేటటువంటి పదం అనేది రావటం జరిగింది. దీనికి ఒక కోడ్ కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సెల్ అన్నప్పుడు చివరి అక్షరం లా ఉంది కాబట్టి లా ఫర్ లాటిన్ అని గుర్తుపెట్టుకోండి. సెల్ అనేటటువంటి పదానికి చివర లా అనేటటువంటి ఉంది. లా అంటే లా ఫర్ లాటిన్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. లాటిన్ భాషలో సెల్ అంటే అర్థం ఏమిటి? వాట్ డస్ సెల్ మీన్స్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్? ఆప్షన్ ఏ చిన్న గది. ఆప్షన్ బి చిన్న గది. ఆప్షన్ ఏ లిటిల్ రూమ్. ఆప్షన్ బి చిన్న జీవి, స్మాల్ ఆర్గానిజం. ఆప్షన్ సి చిన్న కణము, స్మాల్ పార్టికిల్. ఆప్షన్ డి చిన్న మొక్క, స్మాల్ ప్లాంట్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ చిన్న గది, లిటిల్ రూమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. రాబర్ట్ హుక్ పరిశీలించిన బెండులోని నిర్మాణాలు వేటిని పోలి ఉన్నాయి? ద స్ట్రక్చర్ ఇన్ ద కార్క్ అబ్జర్వ్డ్ బై రాబర్ట్ హుక్ రిజంబుల్ టు వాట్? వేటిని పోలి ఉన్నాయి? రాబర్ట్ హుక్ పరిశీలించినటువంటి బెండులోని నిర్మాణాలు వేటిని పోలి ఉన్నాయి? ఆప్షన్ ఏ తేనె పట్టులోని ఖాళీ ప్రదేశాలు, ఎంప్టీ స్పేస్ ఇన్ ఏ హనీ కాంబ్. ఆప్షన్ బి ఇటుక గోడ, బ్రిక్ వాల్. ఆప్షన్ సి చేపల వల, ఫిష్ నెట్. ఆప్షన్ డి ఆకుల అమరిక, అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ తేనె పట్టులోని ఖాళీ ప్రదేశాలు, ఎంప్టీ స్పేసెస్ ఇన్ హనీ కాంబ్. తేనె తొట్టిలోని ఖాళీ గదులు ఎట్లా ఉంటాయో అలాంటి ఖాళీగా ఉన్నటువంటి గదుల్ని రాబర్ట్ హుక్ బెండులో పరిశీలించడం జరిగిందండి. క్వశ్చన్ నెంబర్ 15. అగ్గిపుల్ల పరిశీలనలో నీటిలో నానబెట్టడం ఎందుకు? రాబర్ట్ హుక్ చేసినటువంటి పరిశీలన మనం కూడా చేయాలి అంటే అగ్గిపుల్ల మీద పరిశోధన చేయటం జరుగుతుందని చెప్పాము, మ్యాచ్ స్టిక్ మీద. మరి ఈ మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్లను నీటిలో ఎందుకు నానబెట్టాలి? ఇన్ ద మ్యాచ్ స్టిక్ అబ్జర్వేషన్ వై ఈజ్ ఇట్ సాక్డ్ ఇన్ వాటర్? నీటిలో ఎందుకు నానబెట్టాలి? ఆప్షన్ ఏ తేలికగా కత్తిరించడానికి, టు కట్ ఈజీ. ఆప్షన్ బి కణాలను పెద్దవిగా చేయడానికి, టు మేక్ ద సెల్స్ బిగ్గర్. ఆప్షన్ సి కణాలకు రంగు వేయడానికి, టు కలర్ ద సెల్స్. ఆప్షన్ డి కణాలను శుభ్రం చేయడానికి, టు క్లీన్ ద సెల్స్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము తేలికగా కత్తిరించడానికి, టు కట్ ఈజీ. మరి అగ్గిపుల్ల ఎండిపోయి ఉంటుందండి. మరి కాబట్టి ఎండిపోయినటువంటి అగ్గిపుల్లను మనం ఆ బ్లేడ్తో సెక్షన్ కటింగ్ చేయాలి అంటే సులభంగా
బాగా పలసగా ఉన్నటువంటి థిన్ లేయర్స్ని కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నీటిలో నానబెట్టినట్లయితే మనం సులభంగా దాన్ని కత్తిరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తేలికగా కత్తిరించడానికి అనేది సరైనటువంటి సమాధానం. మరి అయితే దాంట్లో ఎంతసేపు నానబెడతారని కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. దాంట్లో మనం అర్ధగంట సేపు నానబెట్టాలి అని ఉంది టెక్స్ట్ బుక్లో. దాన్ని మరి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్రింది వాటిలో అగ్గిపుల్ల పరిశీలనలో ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి దాంట్లో అర్ధగంట సేపు అనకుండా 10 నిమిషాలు నీటిలో నానబెట్టాలి అని ఉందనుకోండి. కాబట్టి దాన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఉల్లిపాయ పొరను స్లైడ్పై వేసేటప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి? వాట్ షుడ్ బీ కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ప్లేసింగ్ ద ఆనియన్ పీల్ ఆన్ స్లైడ్. స్లైడ్ మీద వేసేటప్పుడు ఉల్లిపాయ పొరను ఏమి గుర్తుపెట్టుకోవాలి? ఆప్షన్ ఏ, అది ముడతలు పడకుండా ఉండాలి. ఆప్షన్ బి, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఫోల్డ్స్. ఆప్షన్ బి, అది పూర్తిగా ఎండిపోవాలి. ఇట్ షుడ్ బీ కంప్లీట్లీ డ్రై. ఆప్షన్ సి, దానిపైన ఎక్కువ నీరు ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ ఎక్సెస్ వాటర్. దానిపైన కవర్ స్లిప్తో కప్పకూడదు. ఇట్ షుడ్ నాట్ బీ కెప్ కవర్డ్ విత్ ఏ కవర్ స్లిప్. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, అది మడతలు పడకుండా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఫోల్డ్స్. చూడండి, ఎందుకంటే మిగిలినటువంటి ఆప్షన్స్ ఉండే మరి అది ఉల్లిపాయ పొర మడతలు పడింది అనుకోండి, మనకి చూడటానికి కష్టంగా ఉంటుంది, సరిగా కనిపించదు. మరి మిగిలిన ఆప్షన్ తీసుకుంటే అది పూర్తిగా ఎండిపోవాలి. ఆ ఉల్లిపాయ పొర పూర్తిగా ఎండిపోతే చూడటం కష్టమే. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ సి, దానిపైన ఎక్కువ నీరు ఉండాలి. ఎక్కువగా నీరు కూడా ఉండకూడదండి. కొంచెం నీరు మాత్రం 1-2 చుక్కల నీటిని మాత్రమే వేయాలి. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ డి, దానిపైన దానిని కవర్ స్లిప్తో కప్పకూడదు. ఇట్ షుడ్ నాట్ బీ కవర్డ్ విత్ ఏ కవర్ స్లిప్. ఖచ్చితంగా కవర్ స్లిప్తో కప్పాలండి. మనం ఏ సెక్షన్ కటింగ్ అయినా మనం డైరెక్ట్గా చూడకూడదు, కవర్ స్లిప్తో కప్పాలి. కాబట్టి ఈ 3 కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో అది సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్, కణము వేడితో నిర్మితమై ఉంటుంది. ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్, కణజాలాలు, అవయవాలు, కణాంగాలు పైవన్నీ. దీనికి సరైన సమాధానము కణాంగాలు. ఆప్షన్ సి. 1-2 క్వశ్చన్లు అక్కడక్కడ రిపీట్ అవుతాయండి. ఈ సీరియల్ నెంబర్ మారిద్దని మళ్ళీ నేను అట్లాగే ఉంచుతున్నాను, పర్వాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. కణము యొక్క అధ్యయనం కోసం వేటిని ఉపయోగిస్తారు? వాట్ ఈస్ ద యూజ్ టు స్టడీ ద సెల్స్? ఆప్షన్ ఏ, ఎక్స్రే. ఆప్షన్ బి, సిటీ స్కాన్. ఆప్షన్ సి, సూక్ష్మదర్శిని. ఆప్షన్ డి, ఏది కాదు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సూక్ష్మదర్శిని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సూక్ష్మదర్శిని ఎవరు కనుక్కున్నారు? హూ ఇన్వెంటెడ్ మైక్రోస్కోప్? లేకపోతే సూక్ష్మదర్శిని మీద పరిశీలన చేసింది ఎవరు? ఆప్షన్, ఒక నిర్దిష్టమైన వ్యక్తి కాదు, చాలామంది శాస్త్రవేత్తలు కృషి చేశారు. ఆప్షన్ బి, రాబర్ట్ హుక్. ఆప్షన్ సి, ఆంటోన్ వాన్ లీవెన్హాక్. ఆప్షన్ డి, అథనాసియస్ కిర్కెర్. సో చూడండి, ఈ పారాగ్రాఫ్ని మీరు ఒకసారి చదివి ఈ క్వశ్చన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. దాంట్లో క్వశ్చన్స్ ఆ పారాగ్రాఫ్లో మనకి శాస్త్రవేత్తల పేర్లు ఇచ్చి మరి సూక్ష్మదర్శిని కనుక్కోవడానికి లేకపోతే సూక్ష్మజీవులను పరిశీలన చేయడానికి ఒకరి కాదు చాలామంది వ్యక్తులు కృషి చేశారు అని వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. కణం ఎక్కడ ఉంటుంది? వేర్ ఆర్ సెల్స్ ఫౌండ్? సజీవుల్లో, నిర్జీవుల్లో, రెండిట్లోనూ ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, సజీవుల్లో. ఇది కూడా రిపీట్ అయిందండి క్వశ్చన్, మీకు మళ్ళీ రిపీట్ అయినా కానీ పర్వాలేదు. సో ఇవి ఈ సెట్లో ఉన్నటువంటి క్వశ్చన్లు. మొత్తం ఎట్లాంటివి మొత్తం ఇంకొక 3-4 వీడియోలు అనేవి ఉన్నాయి. మిగిలినవి కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా చూడండి. మీ అందరికీ 100% యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.